వసంతలత రామబుద్ధుడు గారు కానీ స్టార్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో రమణ భాష స్టార్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. 29 జూలై 2023 శనివారం. ఈరోజు లక్ష్మి గారు రమణ భాషణములు అనే తెలుగు గ్రంథం రమణ మహర్షి తాలూకు ప్రవచనాల గురించి కొన్ని ప్రశ్నలు ఆన్సర్లు చదువుతారు. ఇప్పుడు మనకి ప్రశ్న నంబరు 100 అవుతుంది. 100 నుంచి చదువుతాను. ఏమన్నారంటే ఈ ప్రశ్న, స్వామి యోగానందులు నలుగురు సంచారకులలో ప్రొద్దున్న 8:45 గంటలకు వచ్చి చేరారు. దీర్ఘకాయుడు సౌమ్యుడు, ఇది అయిపోయిందా? ఆయన కార్యదర్శి అడిగారు. పుణ్యపాపములేమి, అవి ఎందుకున్నట్టు? నమస్తే మేడం, ఇది అయిపోయింది కదా మేడం? ఇది అయిపోయింది. అది రైట్ అన్న ఆయన. ఇప్పుడు యోగానందుడు 101వ ప్రశ్న అండి. అంటే ఇక్కడ 107 బ్రాకెట్లో ఉంది, పైన 101. యోగానందుడు పనులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుటెట్లు, వారికి ఇవ్వవలసిన శిక్షణ ఎట్టిది? జనులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుటెట్లు వాళ్ళకి ఇవ్వవలసిన శిక్షణ ఎట్టిది అంటే, ప్రపంచంలో ఇంత దుఃఖాన్ని దైవమేళ పృచ్ఛకుడు మహర్షి, అది వారి వారి మనస్థితులను బట్టి ఆధ్యాత్మికంగా వారి వారి పరిణతిని బట్టి ఉండవలె. మూక ఉమ్మడిగా శిక్షణ ఏమి అన్నారు. అంటే పృచ్ఛకుడు, ప్రపంచంలో ఇంత దుఃఖాన్ని దైవమేళ అనుమతించినాడు. సర్వశక్తి కదా, ఒక్క బ్రేటుతో సర్వ దుఃఖములు నిర్మూలించి సమష్టిగా ఆత్మలబ్ధి అనుశాసించరాదా? అంటే మహర్షి, బ్రహ్మానుభూతికి మార్గము ఆర్తి. అంటే పృచ్ఛకుడు, మరో విధంగా ఆదేశించరాదా? మహర్షి, దానికి అదే మార్గం. పృచ్ఛకుడు, చూసారా, ఆర్తి అంటే ఇక్కడ తపన కదా. యోగము మతము మొదలైనవి దుఃఖ నివారకాల అని పృచ్ఛకుడు అడిగాడు. మహర్షి, వాని వల్ల బాధను గడవ పెట్టవచ్చు అంటే పోస్ట్ పోన్ చేయొచ్చనా? వాని వల్ల అంటే యోగము మతము మొదలైనవి దుఃఖ నివారకాల అంటే వాని వల్ల బాధను గడవ పెట్టవచ్చు. పృచ్ఛకుడు, అసలు బాధ ఎందుకు ఉండవలే? మహర్షి, ఎవరా బాధపడేది? బాధ అంటే ఏమిటి? బదులు లేదు. చివరకు యోగానందులు లేచి తాము, అంటే ఇది ఎవరా బాధపడేదని మహర్షి అడిగారు. బాధ అంటే ఏమిటి? యోగానందులు లేచి తాము పూనిన కార్యము విజయవంతమొకటికి భగవాన్ అనుగ్రహం వేడినారు. అంత త్వరగా తాను మరలిపోవలసినందుకు సంతాపం తెలిపారు. ఆయన రుజువర్తనులుగా, భక్తి పరులుగా, కొంత ఉద్విగ్నులుగా కనిపించారు. 102 అంబాలా నుండి ఇరువురు కొన్ని వారాలుగా ఆశ్రమంలో ఉన్నారు. సెలవు తీసుకుని వెళ్లబోయే ముందు వారిలో ఒకరు, పృచ్ఛకుడు, ఆధ్యాత్మికంగా నిద్రాణమైన నా మిత్రవర్గాన్ని ఇతరులను ఎట్లు మేల్కొల్పేది? మహర్షి, ఆధ్యాత్మికంగా నీ మాంద్యాన్ని నీవు పోగొట్టుకున్నావా? నీ నిద్రాశీలాన్ని తొలగించే ఆ శక్తి ఇతర స్థలాల్లో కూడా బ్రతకటం కాగలదు. నీ ఇచ్ఛాబలం ఇతరులపై పనిచేస్తుంది, కానీ అది తక్కువ తరం, ప్రశస్తం కాదు. మొదట నీ సంగతి చూచుకో. పృచ్ఛకుడు, నా అలసభావాన్ని త్రోసిపుచ్చడం ఎలాగూ? అంటే మహర్షి, ఎవరిదా అలసభావమో విచారించు, లోన చూచుకో.
నీ విచారణలన్నీ ఆత్మవిచారణలు చేయి. అప్పుడు నీలో జనించే శక్తి ఇతరులపై కూడా ప్రసరిస్తుంది. ఇంకొకటి చదవనా లేకపోతే ఆపనా, ఏం చేయమంటారు? చిన్నదే అంటే మొదటిది మీకు అర్థమైంది కదా. ఆయన ఏమడుగుతున్నారంటే, యోగానందు జనులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుటెట్లు, వారికి ఇవ్వవలసిన శిక్షణ ఏంటిది, అది వారి వారి మనస్థితులను బట్టి ఆధ్యాత్మికంగా వారి వారి పరిణతిని బట్టి ఉండవలెను. మూక ఉమ్మడిగా శిక్షణ ఏమి అంటే, పృచ్ఛకుడు ప్రపంచంలో ఇంత దుఃఖాన్ని దైవం ఎలా అనుమతించినాడు? సర్వశక్తి కదా, ఒక్క ప్రేటుతో సర్వదుఃఖములను నిర్మూలించి సమష్టిగా ఆత్మలబ్ధి నీ అనుశాసించరాదా? బ్రహ్మానుభూతికి మార్గము ఆర్తి అన్నారు మహర్షి. అంటే మరో విధంగా ఆదేశించరాదా? దానికి అదే మార్గం. పృచ్ఛకుడు యోగము మతము మొదలైనవి దుఃఖ నివారకాల, వాని వల్ల బాధను గడవబెట్టవచ్చు, అంటే పోస్ట్ పోన్ చేయవచ్చని. అసలు బాధ ఎందుకు ఉండవలే? ఎవరా బాధపడేది? బాధ అంటే ఏమి? బదులు లేదు. చివరకు యోగానందు లేచి తాము పూనిన కార్యము విజయవంతమొకటికి భగవాన్ అనుగ్రహం వేడినారు. అంత త్వరగా తాను మరలిపోవలసినందుకు సంతాపం తెలిపారు. ఆయన రుజువర్తనులుగా, శక్తిపరులుగా, కొంత ఉద్విగ్నులుగా కనిపించారు. తర్వాత అంబాలా నుంచి ఇరువురు వచ్చి కొన్ని వారాలుగా ఆశ్రమంలో ఉన్నారు. సెలవు తీసుకుని వెళ్లబోయే ముందు వారిలో ఒకడు, ఆధ్యాత్మికంగా నిద్రాణమైన నా మిత్రవర్గాన్ని ఇతరులను ఎట్లు మేల్కొల్పోయి అంటే, మహర్షి, ఆధ్యాత్మికంగా నీ మాంద్యాన్ని నీవు పోగొట్టుకున్నావా? నీ నిద్రాశీలాన్ని తొలగించే ఆ శక్తి ఇతర స్థలాల్లో కూడా ప్రకటన కాగలదు. నీ ఇచ్ఛాబలం ఇతరులపై పనిచేస్తుంది, కానీ అది తక్కువ తరం, ప్రశస్తం కాదు. మొదట నీ సంగతి చూచుకో. నా అలసభావాన్ని త్రోసిపుచ్చడం ఎలాగూ? ఎవరిదా అలసభావమో విచారించు, లోన చూచుకో. నీ విచారణలన్నీ విచారణలు చేయి. అప్పుడు నీలో జనించే శక్తి ఇతరులపై కూడా ప్రసరిస్తుంది. తర్వాతది, ఒక అమెరికన్ వనిత సమాధిలో శ్రీ భగవాన్ అనుభవాలను తెలియగోరింది. తన అనుభవాలను ముందు తెలిపి అవి సరైనవో కావో కనుగొనరాదా అంటే, ఆమె బదులిట్లు, శ్రీ భగవాన్ అనుభవాలు సరిగా నుండక తప్పదు. అందరికీ తెలియవలసినవి. తనవి అముఖ్యాలు. సమాధిలో భగవాన్ శరీరం వేడెక్కిందా కాక చల్లనైనదా? శ్రీ భగవాన్ ఇక్కడికి వచ్చిన మొదట 3.5 ఏండ్లు ప్రార్థనలోనే గడిపినారా? ఇలాంటివి ఆమె తెలియగోరింది. మహర్షి, సమాధి మనస్సుకు వాక్కుకు అందదు, అందువలన వర్ణించగానిది. గాఢ నిద్ర ఎవరైనా వర్ణించగలరా? సమాధి స్థితిని తెలపడం మరీ కష్టం. గాఢ నిద్రలో చేతన లేదని నాకు తెలుసు. చేతస్సు అచేతస్సు కేవలం మనోవృత్తులు. సమాధి మనస్సుకు అతీతం. పృచ్ఛకుడు, అయినా కూడా అది ఎట్లుండేనో మీరు చెప్పవచ్చు. మహర్షి, నీవు సమాధిలో నుండు, అప్పుడు అది బోధపడుతుంది అన్నారు. చూసారా? తర్వాత 104. ఒక తెలుగు పెద్దలు బ్రహ్మ భావన గురించి అడిగారు. మహర్షి, నేను బ్రహ్మమునని, సర్వము బ్రహ్మమే అని తలపోత మానితే అదే జీవన్ముక్తి. ఆయన ఈశ్వర ప్రేరిత చేష్టల విషయం ఎత్తినారు. విన్నారా ఆన్సరు? ఒక తెలుగు పెద్దలు బ్రహ్మభావన గురించి అడిగారు. నేను బ్రహ్మమునని, సర్వము బ్రహ్మమే అని తలపోత మానితే అదే జీవన్ముక్తి. తర్వాత ఆయన ఈశ్వర ప్రేరిత చేష్టల విషయం ఎత్తినారు. ఆ చేష్టలను వాని పాటికవి సాగని, శుద్ధాత్మనవి బాధించవు అన్నారు. తర్వాత చదవనా ఇంకా ఆపనా? పాల్ బ్రెంటన్ ఉపదేశము మంజిరిని చదువుతూ ఉండగా జీవుడు, జగత్తు, దైవము అన్నీ మిథ్యే అన్న వాక్యం కనబడింది. దైవము స్థానే సృజనాత్మక శక్తి అనో ఈశ్వరుడనో ప్రయోగిస్తే బాగుండును అనుకున్నాడు. దైవము అంటే సమష్టి అన్నారు శ్రీ భగవాన్. సమష్టి సర్వము ప్లస్ స్థితి. అట్లే నేను వ్యక్తి ప్లస్ స్థితి, జగత్తు నానాత్వము ప్లస్ స్థితి. పై వాణిలోని సర్వము, వ్యక్తి, నానాత్వము కల్లలు. ఈ సత్యాసత్యములు మేళనంలో ఒకటి మరి ఒకటన్న భ్రమ అంటే ఆ అయథార్థ సాదృశ్యము తప్పు.
చెప్పవచ్చు. తప్పు వచ్చేదేమంటే చెప్పవచ్చేదేమంటే అది సత్తుకు అసత్తుకు అందదు. అంటే ఇక్కడ మళ్ళీ చదువుతాను. దైవం అంటే సమష్టి అన్నారు శ్రీ భగవాన్. సమష్టి అంటే సర్వము ప్లస్ స్థితి. అట్లే నేను వ్యక్తి ప్లస్ స్థితి అంటే నేను. అలాగే జగత్తు నానాత్వము ప్లస్ స్థితి. పై వాణిలోని సర్వము వ్యక్తి నానాత్వము కల్లలు. ఈ సత్యాసత్యములు మేళనంలో ఒకటి మరి ఒకటన్న భ్రమ అంటే అయథార్థ సాదృశ్యము తప్పు. చెప్పవచ్చేదేమంటే అది సత్తుకు అసత్తుకు అందనిది. విలక్షణం అని సత్యము దైవం ఆది సర్వభావనలకు అతీతమైనది. దైవమాది సర్వభావనలకు అతీతమైనది. దైవము పేరిడిన వరకు నిజం కాజాలదు. హీబ్రూ పదము జిహోవా అంటే నేనున్నాను దైవమును సరిగా పేర్కొన్నది. దానికి బదులు వేరొక మాట వాడనవసరం లేదు. బ్రంటన్ యథాలాపంగా అన్నాడు, చరిత్రపూర్వ దినాల్లో ఆధ్యాత్మికత ఉంది కానీ ఇప్పుడు అంతగా వైషద్యం లేదు. బుద్ధి వైషద్యం అనగానే ఎవరి బుద్ధి అన్న ప్రశ్న రాదా అన్నాడు భగవాన్. దానికి జవాబు ఆత్మకని. కాబట్టి బుద్ధి ఆత్మకు ఒక ఉపకరణం. నానాత్వానికి కొలమానంగా బుద్ధిని ఆత్మ ఉపయోగిస్తుంది. బుద్ధి ఆత్మ కాదు, ఆత్మకు భిన్నము కాదు. ఆత్మ యొక్కటే నిత్యము, బుద్ధి ఒక విషయం మాత్రము. నానాత్వము పెరుగుటను బుద్ధి పెరుగుదలగా ప్రజలు ఊహిస్తారు. బుద్ధి ఎప్పుడూ ఉన్నదే. ధాత యథాపూర్వం అకల్పయత్. ధాత పూర్వం వలనే సృష్టించాడు. రోజు నీవు ఉన్న స్థితినే చూడు. కలలు గాని గాఢ నిద్రలో బుద్ధి మాటే లేదు. ఇప్పుడు అది ఉన్నది. బిడ్డలో బుద్ధి అంటే వివేకము లేదు. వయస్సుతో అది పెరుగుతుంది. నిద్రావస్థలోనూ శిశువు దశలోనూ బీజప్రాయంగా లేకపోతే బుద్ధి ఆవిష్కరించుట అసంభవం. ఈ మూలతత్వం తెలియడానికి చరిత్ర అవలోకనం ఎందుకు? వ్యక్తి యాదార్థ్యం ఎంతో చారిత్రక యాదార్థ్యం అంతే. వ్యక్తి యాదార్థ్యం ఎంతో చారిత్రక యాదార్థ్యం అంతే. ఇక్కడికి ఆపుదాం. అర్థమైందా? అంటే మీకు అందుకనే 2-3 సార్లు చదువుతున్నాను మళ్ళీ. ముందు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. అన్ని అర్థమయ్యాయి కదా? నేను బ్రహ్మమునని సర్వము బ్రహ్మమే అని తలపోత మానితే అదే జీవన్ముక్తి. తెలుగు పెద్దలు బ్రహ్మ భావన గురించి అడిగారు. చూసారు ఆయనకి ఎలా చెప్పానో ఆయన అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. అందుకని అవన్నీ మానేస్తే ఉన్నదే బ్రహ్మస్థితి. వసంతలత చెప్తావా? ఏదో కొంచెం అర్థమైంది. అంత పెద్దగా అంటే క్లారిటీ తక్కువగా ఉంది. అయినా ఒకసారి ట్రై చేస్తాను. ఎక్కడ అర్థం కాలేదో ఒకసారి చెప్పొచ్చు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిందే నేనే బ్రహ్మం, అంతటా బ్రహ్మమే ఉంది అని అనుకోవడము మానేస్తే ఉన్నదే బ్రహ్మం. ఇదంతా ఆలోచనే కదా. నేను బ్రహ్మని అన్నది ఆలోచనే కదా. అంటే ఆలోచనలు ఏమి ఉండకూడదు అంటారు. అది కదా ఆలోచనకు అతీతమైంది బ్రహ్మం. ఆయన అదే రకంగా ఆలోచిస్తున్నారు. ఎక్కువగా నేను బ్రహ్మన్ అని ఆలోచిస్తూ ఉంటే అయిపోతామని మనం అనుకుంటాం. అలా కాదు. ఇంకేంటి ఫస్ట్ది అది యోగానంద ఏం జ్ఞాపకం లేదు నాకు అంత. ఫస్ట్ దేమో యోగానంద గారు వచ్చారు అతని ఆశ్రమానికి. అతను అడిగారు ఆధ్యాత్మిక అభివృద్ధికి నీ జనుల్ని ఎలా చేయడం అంటే ఎలా వస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి మనసు ప్రతి జీవిలో అంటే అది వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. అందరికీ మూకమ్మడిగా ఒక బోధన చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నది విషయం కొంచెం బోధపడింది.
ఆ తర్వాత ఒకే పెట్టెలో భగవంతుడు మన దుఃఖాల్ని ఎందుకు తీసేయలేడు? అన్ని ఎంతో చక్కగా అవుతుంది కదా! మొత్తం లోకం అంతా ఆనందంగా ఉంటారు. ఓకే. ఒక్కసారిగా ఆ దుఃఖం ఎందుకు అదిను భగవంతుడు మనని సమష్టిగా ఆత్మలబ్ధి అయిపోతుంది కదా అని కూడా అడిగారు. సమష్టిగా ఆత్మలబ్ధి ఆ! అనుశాసించరాదా? అంటే అందరికీ ఒకేసారి ఆత్మజ్ఞానం వచ్చేయకూడదా? అదే అన్నా. అంటే అప్పుడు అతను అంటే ఎందుకు మనుషులు ఇలా దుఃఖంలో అంటే దుఃఖం ఎవరికి? దుఃఖం అంటే ఏమిటి? అని చేయమన్నారు. విచారణ చేయమన్నారు. అది అన్ మరి అదే అంతే అలాగే బోధపడింది. బ్రహ్మానుభూతికి మార్గం ఆర్తి అన్నారు. అంటే అందరికీ ఒకేసారి అనుశాసించకూడదా బ్రహ్మతత్వం? అంటే బ్రహ్మానుభూతికి మార్గమే ఆర్తి. ఆర్తి లేని వాళ్ళకి అది రాదు. హ్మ్. అంటే ఆ తపన ఉంటే అది తెలుసుకుందాం అనేటువంటి ఇది ఉంటేనే మనిషికి అంటే తెలుస్తుంది ఇక్కడ అనే విషయం. విషయం చూడు, నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటూ ఉదాసీనంగా ఉంటాం. అది కాదు. అంటే అందుకనే ద బిగినింగ్ ఇస్ ద ఎండింగ్ అంటారు కృష్ణమూర్తి గారు. అది ఎలాంటిదంటే ఆర్తి అంటే ఇంకా చిట్ట చివరికి అంటే ఏదో యథాలాపంగా కాదనమాట. ఇంకా తర్వాత ఇంక తప్ప ఇంకేం అక్కర్లేదన్న అంత ఆర్తి ఉంటేనే తప్ప అది వచ్చేది కాదు. ఆ తర్వాత మరో ప్రశ్నలో ఇద్దరు పంజాబ్ నుంచి వచ్చారు. పెద్ద మనుషులొచ్చి అతన్ని ఉన్నారు 2 రోజులు లేతే కొన్ని వారాలున్నారక్కడ. భగవాన్‌తో. అతను అన్నాడు. నేను వెళ్ళిపోతాను. కానీ ఈ ఆధ్యాత్మిక నిద్రలో ఉన్న మా వాళ్ళని ఎలా లేపడము అని అతను అడిగారు. అడిగితే నీ నువ్వు దాని నుంచి బయటకొచ్చావా? ఆ ఆధ్యాత్మిక దీనిలోంచి అది నువ్వు రాగలిగితే వాళ్ళు రాగలుగుతారు అని అన్నారతను. అది. ఆధ్యాత్మిక ఆహ్, మాంద్యం. ఆ! అంటే ఆధ్యాత్మిక మాంద్యం నుంచి ఎలాగ బయటికి రావడం అంటే అంటే అజ్ఞానం నుంచి ఎలాగ బయటకొస్తారు అని కావచ్చు అర్థం. మాంద్యం అంటే స్లో అన్నమాట. నీ మాంద్యాన్ని అదే నువ్వు డల్‌నెస్. పోగొట్టుకున్నావా ఆ! అన్నాడు. ఇందులో అదే అదే అంటే అలాగే నీ నువ్వు నిద్రాశీలాన్ని తొలగించే నువ్వు ఆసక్తి ఇతర స్థలాల్లో కూడా అంటే ముందు నీది తొలగించుకో అని చెప్తున్నారు. హ్మ్. ఆ! అంటే ఆహ్, ఏదైతే ఏ శక్తి అయితే నీ మీద పనిచేస్తుందో అదే శక్తి వాళ్ళ మీద కూడా పనిచేస్తుంది. అది ఎక్కడైనా ఉంటుంది అని ఫస్ట్ నీ గురించి నువ్వు కేర్ అలా తీసుకో. ఆ కాదు. తర్వాత నీ ఆ! ఇచ్ఛాబలం ఇతరులపై పనిచేస్తుంది. అంటే ఫస్ట్ ఆ! ఇతను ఆ! గాని అవుతే ఇతని శక్తి వాళ్ళ మీద కూడా పనిచేస్తుంది. ఆ! అవును. కరెక్ట్. అవును. అదే. మనకి ఇచ్చ ఉంటే మన తాలూకా శక్తి మిగతా వాళ్ళ మీద పనిచేసి డెఫినిట్‌గా అయితే మనం ఇచ్చ లేకుండా కాదమ్మా. మిగతా వాళ్ళు ఇప్పుడు నా యొక్క బద్ధకాన్ని నేను తొలగించుకున్నాననుకో, ఆ బద్ధకం అది మీ తొలగించుకున్న ఆ పవర్ ఇతరుల మీద కూడా పనిచేస్తుంది. అది అక్కడ చెప్పేది. ఇచ్చ ఆ! కాదు. ఆ! 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 ఓకే. సరే. అయితే నేనెలాగా నా తాలూకా మాంద్యాన్ని తొలగించుకోవడం అంటే, విచారణ చెయ్యి. అంతర్ముఖం అవ్వు. ఆ! నీ తాలూకా ఆత్మని గురించిది విచారణ చేస్తే నీకు తెలుస్తుంది. ఆహ్, నీలో ఉండేటువంటి ఆ శక్తి మిగతా వాళ్ళని కూడా లేపుతుంది అని అది. ఆ క్వెషన్ వచ్చింది. ఆ ఆన్సర్. తర్వాత ఇంకేదో సమాధి స్థితి నుంచి గురించి ఒక అంటే భగవాన్ తాలూకా సమాధి స్థితిలో ఎలాంటి అనుభవాలొచ్చాయి అని ఆవిడేదో అడగడానికి ప్రయత్నించినట్టుగా గుర్తు. అలా అడిగారు. హ్మ్. అంటే అసలు ఆవిడ అంటే భగవాన్ అనుభవాలు అడిగి సమాధి స్థితిలో మీ శరీరం వేడెక్కిందా? చల్లబడిందా? ఇవన్నీ అడుగుతున్నారు. ఆ! ఆ! అంటే అద ఎ అంటే అంటే ఇంకేమి దానికి సమాధానం ఏమిటి చెప్పమా? అంటే సమాధి అన్ మనస్సుకి, వాక్కుకిను అందదు. అందదు. కరెక్ట్. సమాధి మనస్సుకి, వాక్కుకి అందదు. అది మనం వర్ణన అనేది చెయ్యడానికవ్వదు అనే విషయాన్ని ఆయన చెప్పారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అన్నది మనం ఎప్పుడు వర్ణించలేము. సమాధి కూడా అలాంటిదే అని ఆయన చెప్పారు. ఆహ్,
అది ఆ ఇవన్నీ మానసిక స్థితులే. సమాధి అనేది మానసిక స్థితికి ఆవల ఉంటుంది ఉమ్. అని అన్నారు. అది అంటే ఇంకొక ఆయన ఏమైనా సరే కొంచెం వర్ణించొచ్చు అంటే నువ్వు సమాధిలో ఉండి అప్పుడు తెలుస్తుంది అన్నారు. అన్నారు. కరెక్ట్. అవునవును. సమాధిలో అంటే వర్ణనాతీతమైనటువంటి స్థితి అది అని. ఆ తర్వాతది మనం తర్వాత ఏమిటిది ఇంకేదో పాల్ బ్రంటన్ ఏదో చదివాం కానీ అది ఒక అంతగా తెలుగు జ్ఞాపకం పెద్దలు లేదు. బ్రహ్మభావాన్ని గురించి అడిగారు. అంటే అది చదివాం. అది చెప్పావు నువ్వు. అంతటా బ్రహ్మమే ఉంది, నేనే బ్రహ్మాన్ని అనే ఆలోచన తొలగి వస్తేనే నీకు బ్రహ్మభావన అనేది ఆ స్థితి వస్తుంది అని ఆయన చెప్పారు. అది ఫస్ట్ నే అడిగాను అదే వాక్రట. తర్వాత పాల్ బ్రంటన్ ఏదో అడిగారు. ఇంకోటి ఏమిటో ఏంటంటే అడిగారు. ఇంకో చిన్న ప్రశ్న, ఆయన ఈశ్వర ప్రేరిత చేష్టల విషయం ఎత్తినాడు. అంటే మహర్షి అన్నారు, ఆ చేష్టలను వాని పాటికి అవి సాగని శుద్ధాత్మనవి బాధించవు. అది ఎక్కడన్నారు? ఎవరితో అన్నారు? ఆ తెలుగు బ్రాహ్మడు ఆ ఆహా. తోటి ఈశ్వర ప్రేరిత తెలుగు చేష్టల విషయం బ్రాహ్మణ ఎత్తాడు. తెలుగు బ్రాహ్మణుడికి అంతే కదా. అదే కరెక్ట్. అంటే వాటి మనాన అవి అవుతూ ఉంటాయి. అవేవి మన తాలూకా చిత్శక్తి ఆత్మని బాధించవు, శుద్ధ మనస్సుని బాధించవు మనస్సు అని కాదమ్మా, అన్నారు. శుద్ధాత్మ. మళ్ళీ నువ్వు అది మనస్సుని శుద్ధ ట్రాన్స్లేట్ శుద్ధాత్మని బాధించవు. నెక్స్ట్ ఏదో ఆఖరిది ఏదో బ్రంటన్ గారు ఏదో అన్నారు. అది జ్ఞాపకం లేదు నాకు సరిగ్గా. అంటే పాల్ బ్రెంటన్ అంటే ఆ ఉపదేశ మంజరిని చదువుతూ ఉండగా జీవుడు జగత్తు దైవము అన్ని మిథ్యే అన్న వాక్యం కంటబడింది. దైవం స్థానే సృజనాత్మక శక్తి అనో ఈశ్వరుడనో ప్రయోగిస్తే బాగుంటున్నాడు. బాగుంటుంది అన్నారు ఆయన. అవును. అంటే ఏమిటన్నారు అంటే అతను సమష్టి అంటే భగవాన్ ఏమన్నారంటే సమష్టి అంటే సర్వము ప్లస్ స్థితి, అలాగే వ్యక్తి ప్లస్ స్థితి అంటే అది నేను, జగత్తు నానాత్వము ప్లస్ స్థితి అంటే ఇక్కడ అది కూడా మిథ్యే అని చెప్తున్నారు. సరే అదే అంత కొంచెం ఒక ఇదిగా ఉంది అంతే. తర్వాత జిహోవా అంటే అన్నదే కరెక్ట్ అయినటువంటి సరిగ్గా మన స్థితిని చెప్తుంది అని. జిహోవా అంటే నేనే అని చెప్పారు కదా, నేనే ఉన్నాను నేను అని. అదొక్కటే భగవంతుడి స్థితిని అంటే అదే ఆత్మస్థితిని కరెక్ట్ గా చెప్తుంది. ఆ మిగతా అవన్నీ లాంగ్వేజ్ గిమ్మిక్స్. అలాగే చరిత్ర పూర్వదినాల్లో ఆధ్యాత్మికత ఉంది గాని ఇప్పుడు అంతగా బుద్ధి వైసద్యం లేదు. బుద్ధి వైసద్యం అనగానే ఎవరి వైసద్యమా వైవిధ్యమా అది చూడు వైసద్యం అని అంటే అదే అక్కడ వాడడం వైషద్యం అని అన్నారు. అంటే ఎవరి బుద్ధి అన్న ప్రశ్న రాదా అన్నారు భగవాన్. దానికి జవాబు ఆత్మ కని. కాబట్టి బుద్ధి ఆత్మకు ఒక ఉపకరణం. నానాత్మానికి కాలమానంగా బుద్ధిని ఆత్మ ఉపయోగిస్తుంది. బుద్ధి ఆత్మకు భిన్నము కాదు. ఆత్మ యొక్కటే నిత్యము, బుద్ధి ఒక విషయ మాత్రము. అవును, చిన్న శిశుప్రాయంలో అది వికసించదు, అది తర్వాత వస్తుందని అది చెప్పారు బుద్ధి గురించి. అది అంతవరకు చదివాను. కొంచెం ఇవాళ ఏమిటో అంత మళ్ళీ ఆ మాట ఎందుకంటే బుద్ధి ఆత్మ కాదు అన్నది మనకు తెలుసు కదా. పెట్టావనుకో అది అలాగే ఉంటుంది. ఎక్కడ బాగలేదు అన్నది నీకు అర్థం అవ్వాలి. ఎక్కడ అంటే ఆమోదించలేకపోతున్నావా అంటే అంత జ్ఞాపకం రాదు. నేను ఒప్పుకుంటాను కానీ అర్థం అవ్వలేదు కాదు కదా. ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ చదివినప్పుడు అక్కడ అర్థమైనట్టుగా అనిపిస్తుంది. మొత్తం అంతా మళ్ళీ ఏదైనా రికలెక్ట్ ఎవరికైనా కష్టమే. ఎవరే అంటే మాకు హనుమంతరావు గారు అయితే నోట్ చేసుకుని చెప్తూ ఉంటారు. అంటే అన్ని పాయింట్లు అంటే అవి మరి ఒకసారి చెప్పడం ఎవరికైనా కష్టమే. ఇంకా నీ దగ్గర పుస్తకమైనా ఉంది, మిగతా వాళ్ళకి అది కూడా లేదు కదా. ఇవాళ పెద్ద పుస్తకం చూడటం లేదా. అది ఏమిటైందంటే అది బ్యాటరీ లేదు దాంట్లో, ఎక్కడ దేంట్లో పుస్తకం ఉందో, అందుకని ఇలాగా వింటున్నాను.
పాయింట్స్ చిన్నగా నోట్ చేసుకుంటే గానీ చెప్పలేరు. ఎందుకంటే అట్ ఏ టైమ్ అన్ని క్వెషన్స్ చెప్పడం కష్టం. గుర్తుండదు కదా! సరే. ఓకే. ఎవరికైనా అది కష్టమే. రాంబుద్ధుడు గారు మీరు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే అండి. అదే మేడం. అంటే యోగానంద గారి క్వశ్చన్ అంటే బోధను ఎలా చేయాలి అంటే సమిష్టి బోధ ఎట్లయితే ఉంది అది ఒక్కొక్కరి ఇండివిజువల్ కి సంబంధించింది కదా అని చెప్పి ఆయన ఏమడిగారంటే చెప్పారు. ఆ జనులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం ఎలాగా? వారికి ఇవ్వాల్సిన శిక్షణ ఎలాంటిది అని అడిగారు. అవును మేడం. అవును మేడం. అడిగితే అది ఇండివిజువల్ కదా, సమిష్టిగా ఎలా చేస్తారు అని. ఉమ్మడి శిక్షణ ఏమి అని అడిగారు ఆయన మహర్షి. ఆ, ఆ. అంటే అది సమిష్టిగా చేయడానికి రాదు అనేది కరెక్టే కదా మేడం. అంటే ఒక్కొక్కరి అంటే వారి వారి వాళ్ళ పరిణతిని బట్టి అందరూ ఒకే పరిణతిలో ఉండరు కదా. అవును మేడం. పరిణితి డిఫరెంట్ ఉంటది కాబట్టి అది అలాగా చేశారు. ఇంకా ఇంకా ఇంత దుఃఖాన్ని దైవం ఎందుకని అనుమతించాడు అని. ఉమ్, అదే మేడం. అంటే ఆ, అంటే మనం దుఃఖాన్ని ఎందుకు అనుమతించారు? ఒకేసారి అందరికీ ఆత్మ ప్రాప్తి కలిగించవచ్చు ఆత్మజ్ఞానం కదా అని అంటే వచ్చకూడదా? ఆ, అంటే దానికి ఆర్తి అని చెప్పారు మేడం. ఆర్తి ఆర్తి అంటే అంటే మనిషికి ఆర్తి లేకుండా ఆ, అంటే ఆత్మ ప్రాప్తి ఎలా ఇదవుతుంది అనేది కరెక్టే కదా మేడం. అంటే మనకు ఆత్మ అనేదే దాని విషయమే తెలియనప్పుడు మనకు ఆత్మ ప్రాప్తి అయితే మాత్రం ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆర్తి అనేది ఉంటేనే కదా ఆత్మ ఏంది, మన మన జీవితం ఏంది, మన స్థితి ఏంది అనేది ఉంటేనే కదా అనేది ఇది అవుతుంది మేడం. అదొకటి. ఆ, ఆర్తి అంటే ఏంటి మీ ఇంకొకటి మేడం, ఉద్దేశం? ఆర్తి అంటే ఆ అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క స్థితి ఏంది అంటే మనం మనం గమనించి మనకు కావాల్సింది ఏందో తెలుసుకొని ఆ ఆ అంటే ఈ యొక్క సృష్టి ఎలా జరుగుతుంది, ఏం జరు ఏ ఏ- ఏ ఏ విధంగా జరుగుతుంది అంటే ఆ యొక్క మూల చైతన్యం ఆర్తి అంటే యొక్క తీవ్రమైన ఉమ్, తపన. అదే మేడం. ఆర్తి అంటే తీవ్రమైన తపనే. అంటే ఆ చైతన్యం యొక్క స్థితిని కనుక్కొని దాన్ని పొందాలనే ఆర్తి మనకు రావాలి కదా మేడం. ఆయన అది చెప్పారు. ఆ, అంటే అంటే వైరాగ్యం ఎవరికైతే అది వచ్చి ఉంటుందో వాళ్ళే అది ఫాస్ట్ అవును గా మేడం. పొందుతూ ఉంటారు. అంటే పూర్తి స్థాయిలో మనకు ఈ అవగాహన వచ్చిన తర్వాతనే ఆర్తి వస్తుంది కదా మేడం. అంటే ఇప్పుడు అలా ఈ యొక్క కాదండి, అవేమి ఆ, మీరు చెప్పకండి. అవగాహన ఉమ్, వచ్చినాయి అవన్నీ స్టెప్స్ కి, అందుకనే అన్కండిషనల్ అంటారు. ఇవన్నీ మన సొంత కవిత్వాలు. అంటే మరి ఆర్తి ఎట్లా పుడుతుంది మేడం? అంటే మనకు మనకు మనకే ఇప్పుడు మన ఒక లోపల చిన్న పిల్లవాడు 5ఏళ్ల అటువంటి ధ్రువుడికి ఆర్తి వచ్చింది. ఆ ఆ ఆర్తి అన్నది వాళ్ళ వాళ్ళ యొక్క పరిపక్వతను బట్టి వస్తుంది. అంటే పరిపక్వత అంటే ఇప్పుడు ఈ ఎన్నో అవన్నీ జన్మల నుంచి ప్రపంచం వచ్చిన ఏమి సంస్కారం. తెలియక్కర్లే. నాకు కూడా చాలా చిన్నప్పుడే ఆ తపన వచ్చేసింది. అది నాకేమి తెలియదు అప్పుడు కదా. తపన మాత్రం ఉంది. ఉమ్. అది మరి ఇన్వాల్వ్ అందరికి అండి. పుడతలేదు కదా మేడం ఈ ఆర్తి. ఈ ఆర్తి అంటే ప్రతి ఒక్కరికి పుడతలేదు కదా, మరి అంత పుట్టిన వాళ్ళకేనా నీ ఇది సంగతి ఆర్తి? వేరుగానండి. ఆ ఇన్నర్ తపన అనేది ఇన్బార్న్. అంటే మేడం వాడికి ఏ ఎట్లా మేడం? పుస్తకాలు చదవలేదు, ఏమీ తెలియవు కదా. అవును మేడం. అయితే మరి అందరికి అందరికి జరగడం లేదు కదా మేడం, అది ఎందుకు అలా? అదేంటి ఆ మాట? అది పరిణతిని బట్టి ఉంటాయని చెప్పారు కదండి. అంటే పరిణితి అనేది జన్మల నుంచి వస్తుంది కదా మేడం. సంస్కారం అంటే ఒక జన్మ నుంచి సంస్కరింపబడుతూ వచ్చే సంస్కారం కదా మేడం అది. ఇప్పుడు ఇదే జన్మలో కూడా ఒక పాయింట్ చెప్పన, కొంతమందికి మనం ఒక క్లాస్ లో ఒకటి చెప్తే కొంతమంది చాలా తీవ్రంగా దాన్ని తీసుకుంటారు. ఏమంటారు అంటే గత అవును జన్మలు మేడం. వదిలేయండి. అంటే ఉమ్, కీ పాయింట్ ఒక్కొక్కరు చాలా శ్రద్ధగా హృదయానికి పట్టించుకుంటారు. ఉమ్, కొందరు కేర్లెస్ గా వదిలేస్తారు. ఉమ్, అక్కడ పాత జన్మ వదిలేసినా మనకు తెలుస్తుంది తేడా.
ఉమ్. అంటే దానికి ఏంటి కారణం మేడం? అది అలా వదిలేయడానికి అన్కండిషనల్ అండి. ఈ పెట్టుకోవడం. కండిషన్ ఉంటేనే జరుగుతుంది అన్నది మనం ఏది అది జనరలైజ్ చేయలేం. మరి 4వ క్లాస్ ఉమ్. చదివిన అమృతానందమయ్యి మాకి జాలారి వాళ్ళ పిల్ల, ఆవిడకి ఏ ఇంట్రడక్షన్ లేదు, ఆవిడకి అలాంటి జ్ఞానం ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు ఇది జన్మలకు సంస్కారానికి అది సంబంధించింది జన్మ కదా? వదిలేండి. అంటే నేనేమంటున్నానంటే ఆ గత జన్మల సంగతి వదలండి. ఇప్పుడు ఉమ్, ఆర్తి తపన మనకి ఇప్పుడున్నవైనాను ఎవరైనా కొంతమంది గట్టిగా తీసుకుంటారు. ఏదైనా మామూలుగా ఒక విషయం చెప్పినా అవునా? వాళ్ళకి సహజమైనటువంటి కేర్‌లెస్‌నెస్ ఉంటుంది. వాళ్ళు గట్టిగా తీసుకోవట్లేదు. ఇప్పుడు గత జన్మలు వదిలేయండి. ఇప్పుడు దానికే తీసుకోండి. అప్పటికైనా బోలెడు తేడాలున్నాయా లేదా? ఆ తేడాలు ఉన్నాయి మేడం. అంటే తేడాలు అంటే ఎందుకుంటున్నాయి అనేది నాకు అస్తమానం గత జన్మ ఎందుకు నేను అలా అంటున్నానంటే, ఈ జన్మతో మాట్లాడొచ్చు కదా మనం. మనకు తెలీదు కదా గత జన్మ. ఇప్పుడున్న దాన్ని మనం ఏమి ఈ జన్మలో ఏమీ చెయ్యకుండా అలా గత జన్మ దాన్ని భరించేస్తూ అయిపోతామా? కదా! ఇప్పుడు కూడా సత్యతపన ఎంతమంది ఫీల్ అవుతున్నారండి? అది వింటారు, యథాలాపంగా వదిలేస్తారు. ఏదో ఇంటలెక్చువల్ లెవెల్‌లో ఫీల్ అవుతారు. అది నేను మాట్లాడుతుంది. మీరు అర్థమవుతోందా? హ్మ్. ఒకటే విషయం లోపలికి తీసుకోవడం. హ్మ్. హ్మ్. శ్రద్ధగా కొంతమంది దానికి అవును మూలానికెళ్ళిపోతారు విషయం వినగానే. కొంతమంది అసలు వెళ్ళే వెళ్ళరు. ఏదో అంతకంటే వాళ్ళకేది ఇంట్రెస్టో దానికెళ్ళిపోతారు. ఈ ప్రాపంచికంగా ఉన్నటువంటి వస్తువులు, విషయ జ్ఞానంలోకెళ్ళిపోతారు. అంటే తీసుకోవడంలో కూడా తేడా ఉంది కదా! అవును మేడం. అంటే మనం తీసుకున్న దాన్ని బట్టే ఆర్తి అనేది పెరుగుతుంది. ఆర్తి అనేది వస్తుంది. ఆర్తి రావాలంటే అంటే మనకు ఆర్తి ఆ మనకి గ్రహించే ఇప్పుడు చూడండి ప్రాపంచిక విషయ ఆసక్తి ఉన్నంత దీని పట్ల ఉండదు కదా! అంతే మేడం. కరెక్టే మేడం. అది నేనంటున్నదక్కడ. పూర్వజన్మ అని అనడం కాదు. ఇదే పాయింట్ ఒక ఐదుగురిని కూర్చోబెట్టి చెప్పండి. ఆ ఐదుగురిలో ఎవళ్ళకైతే ఆ తపన ఉంటుందో వాళ్ళు మీరు చెప్పిందంతా వింటారు. మిగతా వాళ్ళంతా ఇప్పుడు ఈ క్లాస్ ఎప్పుడైపోతుందని ఉంటారు. హ్మ్. అవును మేడం. అదొకటి. ఇంకోటి దుఃఖము అని అన్నప్పుడు దుఃఖం ఎవరికి అని అన్నారు. దుఃఖం ఎవరికి అనంటే ఆహ్, దాన్ని ఎలా తీసుకోవాలి మేడం? దుఃఖం ఎవరికి అన్నప్పుడు అంటే దుఃఖము మీరు అంటే చెప్పండి దుఃఖం శరీరానికా? ఎవరికి? మనసు అంతే. అదే ఆత్మకి మేడం. కాదు కదా! దుఃఖం ఎవరికి అంటే ఆహ్, దుఃఖం ఎవరికి అంటే ఇప్పుడు మనిషి బ్రతుకుతున్నది మనసు స్థాయిలో, దేహ స్థాయిలో బతుకుతున్నాము కాబట్టి ఈ దుఃఖము మనసుకు, నాకు దేహానికి అనుంటారు. మనసుతో సంబంధించిందే అని ఐడెంటిఫై అయిపోయి. కదా! మనసుకు, నాకు అనేది మనసుకే తెలిసిపోతుంది. అనరు. ఈ నాకు దుఃఖం అని. అంటారు. ఆ నాకు అంటే నాకు నేనే మనస్సుని అని. మనసుకు అని తెలుస్తుంది. కానీ కాదండి. దుఃఖం ఓ ఓ నాకు ఓ అనేనా అంటారు? మనస్సుకి నాకేనా అని మనం అంటాను మేడం. చదివిన దాన్ని బట్టి అంటున్నాం గానీ, మీరు కూడా నాకు అనే కదా అనేవారు? అది ఇంకా మళ్ళీ ఒకసారి మీతో అనిపించుకోవద్దని అట్లా అనిపిస్తా. అది అంటే అంటే అది మేడం. ఐడెంటిఫై అంటే అవ్వడం అనడం, అనిపించుకోవడం కాదు. నేనే అవును మనస్సుని మేడం. అనే భావనలో ఉండడం బట్టి నాకు అంటున్నారు. అవును మేడం. అంటే ఇప్పుడు నేను అని అంటున్నాం గదా మేడం. నేను అన్నప్పుడు మనం ఆ నేనును గుర్తించేది పైనే ఉంది. అంటే ఎక్కడ ఉంది అంటే మనసు స్థాయిలో ఉంది, దేహ స్థాయిలో ఉంది గాబట్టి నేను అంటున్నాం. అయితే ఈ యొక్క దుఃఖము నేను అన్నప్పుడు మనసుకా, దేహానికా అన్నప్పుడు మన దృష్టిలో నేను అన్నప్పుడు మనసుకు, దేహానికే అని తెలుస్తుంది. మనసుకు, దేహానికే మనసుకేనండి. అన్నప్పుడు అది మనస్సు పని ఆ! చేయకపోతే దేహానికి ఏమీ ఉండవు. అవును మేడం. అంటే మనసుకే అయితుంది. మనసుకే అయినప్పుడు మనసు శాశ్వతం గాదు అనన్నప్పుడు, ఆ దుఃఖం గూడా శాశ్వతం కాదు. ఆ దుఃఖం గూడా నిజం కాదు అనేది మనం గ్రహించాలని తెలుస్తున్నది. ఈ ఈ ఈ అంటే ఈ మహర్షి గారు జెప్పిందేంటంటే ఎవరికి ఆ దుఃఖము అన్నప్పుడు అది ఇదైతుంది. అయితే ఈ దుఃఖము లోపలికెళ్లి చూసినప్పుడు నిజమైన నేను వరకు ఎళ్ళితే ఆ నిజమైన నేనుకు అంటే ఏ ఆత్మ ఉందో, ఏ చైతన్యం ఉందో ఆ నిజమైన అంటే ఒరిజినల్ నేను అన్నది మనసు స్థాయిలో ఉన్నప్పుడు ఈ స్థితి ఉంది. నేను అన్నది ఆత్మ స్థాయిలో ఉన్నప్పుడు
ఆ స్థితి ఉంది. నేను అన్నప్పుడు ఆత్మస్థాయిలో స్థాయి ఉన్నప్పుడు ఏ ఏంటండి స్థితి దాంతో అంటే తాదాత్మ్యం చెందిపోయింది. ఆ! మనస్సే నేను. అంటే ఆ ఆత్మకు ఈ దుఃఖం లేదు, ఈ యొక్క శరీరం లేదు, ఈ ఈ ఈ మనసుకు సంబంధం లేదు కాబట్టి, అంటే దుఃఖరహితమైన స్థితి ఏది అంటే అంటే అసలు దుఃఖం అనేదే లేదనేది తెలిసిపోతున్నది. దుఃఖం నేనన్నదే అనేది కూడా లేదని బ్రహ్మన తెలుస్తుంది. ఏమంటారు? ఆ! నేనన్నదే లేదనేది తెలుస్తుంది. నేనన్నది లేనప్పుడు ఇక నాకు దుఃఖం అనేది లేదనేది తెలుస్తుంది. అంటే ఉన్నది దుఃఖరహిత స్థితి. అయితే మనం ఆరోపించుకొని దుఃఖపడుతున్నాము, ఆరోపించుకొని బాధపడుతున్నాం అనేది అర్థమవుతుంది. అదొకటి. అదొక స్థితి. హ్మ్. అలాగే ఇంకా ఇంకా కొంచెం క్వెషన్ కొంచెం ఇది అంటే పాల్ బ్రంటన్ అహా! ఆహ్, ఇది తెలుగు బ్రాహ్మణుడు చేసిన స్థితి ఒకటి ఉంది అంబాలా మేడం. నుంచి తెలుగు ఇద్దరొచ్చారు. బ్రాహ్మణుడు వాళ్ళు కూడా అంబాలా నుంచి ఆధ్యాత్మికంగా ఇద్దరొచ్చారు. నిర్యాణమైన నా మిత్రవర్గాన్ని, ఇతరులను నేను ఎలా మేల్కొల్పేదని అడిగారు. అవును మేడం. అయితే మనం ఏమనుకుంటున్నామంటే, ఆ స్థితిలో ఎలా మేల్కొల్పాలి